నాని హీరోగా దిల్ రాజు నిర్మించిన మొదటి చిత్రం నేను లోకల్ 2017 ఫిబ్రవరిలో వచ్చింది. అదే ఏడాది డిసెంబర్ వీరిద్దరి కాంబినేషన్లోనే ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీ రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలు చక్కని విజయాన్ని అందుకున్నాయి. ఆ తర్వాత 3 ఏళ్లకు 2020లో నాని దిల్ రాజు బ్యానర్లోనే తన 25వ చిత్రం వీని చేశాడు. ఇది మొదట ఓటీటీలో స్ట్రీమింగ్ అయి ఆ తర్వాత థియేట్రికల్ రిలీజ్ అయింది. నానితో 3 చిత్రాలు నిర్మించిన దిల్ రాజు అతని పలు చిత్రాలను పంపిణీ చేస్తూ వస్తున్నారు. గత ఏడాది విడుదలైన నాని దసరా, హాయ్ నాన్న చిత్రాలను తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేసింది దిల్ రాజే. విశేషం ఏమంటే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న నాని సరిపోదా శనివారం మూవీ 2 తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కుల్ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు. డివివి దానయ్య గతంలో నానితో నిన్ను కోరి మూవీని నిర్మించారు. అలానే సరిపోదా శనివారంలో నాయికగా నటిస్తున్న ప్రియాంక అరుళ్ మోహన్ నానితో ఇప్పటికే గ్యాంగ్ లీడర్ మూవీలో నటించింది. ఇక దర్శకుడు వివేక్ ఆత్రేయ నానితో అంటే సుందరానికి మూవీ చేశాడు. నిజం చెప్పాలంటే ఈ 3 సినిమాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ బరిలో సందడి చేయలేకపోయాయి. సో ఈ సెకండ్ కాంబినేషన్లో వీరు గట్టిగా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా సరిపోదా శనివారం మూవీ షూట్లో ప్రతినాయకుడి పాత్రధారి ఎస్జే సూర్య కూడా జాయిన్ అయ్యారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టులో జనం ముందుకు వస్తుందని అంటున్నారు. మరి దిల్ రాజు పంపిణీ చేస్తున్న సరిపోదా శనివారం ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.